వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాపట్ల వైసీపీ నేత చల్లా రామయ్య ఔదార్యం. 12వ వార్డు వాసికి చెక్క కర్రల అకాల వర్షాన్ని విపత్తుగా ప్రకటించాలన్న సిపిఐ. పొలాల పరిశీలన. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో చోరీ. 2.5 లక్షల నగదు, కిలో వెండి అపహరణ. సుంకిశాలలో ఘనంగా గోవిందుడి కళ్యాణం. నామస్మరణతో మార్మోగిన పరిసరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే అమరావతి ఉద్యమం నిరాటంకంగా కొనసాగుతోంది. తూలూరులో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో తమ నిరసన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఈ దీక్ష ప్రారంభమై ఇప్పటికీ 716 రోజులు గడిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ కు 3 రాజధానుల ప్రతిపాదనను సీఎం జగన్ తెరపైకి తెచ్చిన నాటి నుంచి రాజధాని నగరం ఏదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లా బాపట్ల వైసీపీ నేత చల్లా రామయ్య ఔదార్యం చాటుకున్నారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహకారంతో నాయకుల ఆధ్వర్యంలో 12వ వార్డు వాసి బండ్ల రమేష్ కు చెంక కర్రలను అందజేశారు. దివ్యాంగులకు అవసరమైన 3 చక్రాల బ్యాటరీ వాహనాలు, ట్రై సైకిళ్లు, చెంక కర్రలు మరియు చెవిటి మిషన్లు ఇప్పటికే ఇక్కడికి వచ్చాయన్నారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంపీ నందిగాం సురేష్ సహకారంతో త్వరలో వీటిని దివ్యాంగులకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుంజి ఏడుకొండలు, సొంగ వీరయ్య, చల్లాపల్లి గోపీనాథ్ పాల్గొన్నారు. మా బండ్ల రమేష్ అన్నకు మా తోటి వికలాంగుడు గత కొన్ని రోజుల నుంచి కూడా నాకు సంఘకాలలో కావాలని చెప్పి నాకు ఫోన్ చేస్తాం జరిగింది. ఈ రోజున ఈ సంఘకాలని రమేష్ అన్నకి అందజేస్తాం జరిగింది. ఈ యొక్క సంఘకాలలో సహాయం కూడా మా ఎమ్మెల్యే కోనరాపతి సహకారంతో కళ్ళ జరిగింది. అలాగే బాపట్ల నియోజకవర్గంలో కూడా బాపట్ల పార్లమెంట్లో కూడా ఉన్న దివ్యాంగులందరూ కూడా త్వరలో 3 చక్రాల బండ్లు, బ్యాటరీ వాహనాలు, అలాగే ఈ సంఘకాలలో చెవిటి మిషన్లు ఇలాంటివి కూడా త్వరలో మా పెద్దల గవర్నర్ అయిన ఎమ్మెల్యే కోనరాపతి గారు, అలాగే ఎంపీ సురేష్ అన్న గారు వీళ్ళ సహకారంతో త్వరలో బండ్లు కూడా ఈ నియోజక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా అడగతున్న ప్రతి ఒక్క వికలాంగులు కూడా అంచేస్తానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలో నియోజక స్థాయి, పార్లమెంట్ నియోజక స్థాయిలో కూడా త్వరలో ఈ బండ్లు కూడా, ఈ సైకిళ్ళు, ఈ యొక్క సంఘటనలు కూడా ఇప్పిస్తానికి మా పెద్దల కోనరాపతి సహకారం, ఎంపీ అన్న సురేష్ అన్న సహకారంతో త్వరలో జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం. అకాల వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. పార్టీ రాష్ట్రపతి సమితి బృందం సభ్యులు ముదిరెడ్డి శెట్టి నర్సారావులతో కలిసి కర్నూలు జిల్లా దేవనకొండలో పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ, రామచంద్రయ్య, గిడ్డయ్య మాట్లాడుతూ వాణిజ్య పంటల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలని కోరారు. అలాగే పప్పు, శనగ, పత్తి, కంది, ఆముదము తదితర పంటలకు ఎకరానికి 25,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలన్నారు. కార్యక్రమంలో నరసింహులు, వెంకటేశ్వర్లు, తూకారాం, రంగస్వామి, రామాంజనేయులు పాల్గొన్నారు.
విషయంలో మరి మొట్టమొదటేమో ఖరీఫ్లో వర్షాలే లేవు. దాదాపు నెలన్నర రోజులు వర్షాలు లేవు. దాంతో నా ఖరీఫ్లో వేసిన వేరుశనగ, అదేవిధంగా కంది, ఆముదము, ఇతర పంటలు, ఆహార ధాన్యాల పంటలు, సద్దలు, కొర్రలు ఇవన్నీ కూడా పోయినాయి. మరి ఈరోజు రబీలోన ముఖ్యంగా బ్లాక్ కాటన్ సాయిల్లో ఇది మన పప్పు శనగ వేసినారు. పప్పు శనగకి మంచి వాతావరణం ఉన్నది. ఇప్పుడు అంతా చలితో ఉండాలి, బాగా పంట పండాలని. అయితే దాదాపు ఒక నెల రోజులు, 20 నుంచి 25 రోజుల పైన రోజు వర్షం కురిసిన నేపథ్యంలో మొత్తం పంట అంతా కూడా వేరుకుళ్ళు తెగులు తగిలి మొత్తం పాడైపోయింది. తర్వాత ఇప్పుడు టైం కూడా లేదు ఏమైనా పైరు వేసుకోవాలంటే. ఇది చాలా ఎప్పుడు లేదు ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితి. రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా ఈ పత్తి, మిరప, అదేవిధంగా ఉల్లి, ఈ పంటలు వేసుకున్న రైతులు అయితే మరింత అధ్వానంగా ఉంది. ఈరోజు ఉల్లి రైతులు వాళ్ళు కూలీలు పిలిస్తే దాన్ని పెరిగేదానికి, తర్వాత కోత కోసేదానికి, గ్రేడింగ్ చేసేదానికి, ఎత్తేదానికి ఇవన్నీ చూస్తే మరి మగవాళ్ళకి 500, ఆడవాళ్ళకి 400 కూలీలు, తర్వాత ఆటో ఛార్జీలు సపరేట్. ఈరోజు పత్తి వేసిన రైతులని మేము కలిసినాం. ఒక రైతుని జూటూరులో ఒక రైతుని నేను కలిసిన, 8 ఎకరాలు పత్తి వేసినాడు. ఆయన పత్తి బాగుంది కదా, రేటు బాగుంది కదా, 8,000 9,000 ఉంది అని అడిగిన. ఏముందన్నా, ఏం చేయాలా, 8 ప్యాకెట్లు అయినాయి అన్నాడు. 8 ఎకరాలు 8 ప్యాకెట్లు అంటే 20 కేజీలు వస్తుంది ఒక ప్యాకెట్. 8 నెలల 10 అంటే 1 క్వింటాల్ వచ్చింది. క్వింటాల్న్నర 14,000 వచ్చింది. ఆయన కౌలుకు చేసినాడు. అంటే ఈరోజు పత్తి రైతు కనీసం 50,000 తక్కువ లేకుండా ఎకరాకు పెట్టుబడి పెట్టి. ఉల్లి రైతు అంతే. ఉల్లి ఈ బ్లాక్ కాటన్ సైడ్లో బాగుందని చెప్పి విచిత్రంగా మందులు వేసినారు, ఎరువులు వేసినారు. తీరా మరి దాన్ని పంట చేతికి వచ్చే టైంలో ఈ విపరీతంగా వర్షం కూడడం వల్ల పంట పొలాలు చేల్లోనే వదిలినారు. అదేవిధంగా తీసినవి ఏదన్నా ఎలతరిస్తే వాళ్ళు కోసి మార్కెట్ పంపిస్తే ఆడ 200 300 అడుగుతున్నారు. చాలా విచిత్రమైన పరిస్థితి. తాడేపల్లిగూడెంలో ఈరోజు రైతులు రోజు చూస్తున్నాం, అక్కడ 200 300 క్వింటాలు అడిగితే కనీసం వాళ్ళకి ఛార్జీలకి, లారీ బాడీకి కాదు, ఛార్జీలు కూడా లేని పరిస్థితుల్లో అదంతా కూడా వదిలిపెట్టి ఏదో వాళ్ళు ఎవరినో అడుక్కొని ఛార్జీలు తీసుకొని వచ్చే పరిస్థితి. మరి ఈరోజు 50,000 నుంచి ఒక ఎకరాకి ₹1,00,000 వరకు మిరప మరి అది విత్తనాలు కొన్నప్పటి నుంచి నారు పోసుకొని దాన్ని. కర్నూలు జిల్లా కుంకనూరు రెవెన్యూ పరిధిలో సిపిఐ రైతు సంఘం సంయుక్తంగా పర్యటించాయి. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న ఉల్లి, మిరప పంటలను ఆ పార్టీ నేత రామకృష్ణ, రైతు సంఘం రాష్ట్ర సమితి అధ్యక్షుడు రామచంద్రయ్య, గిడ్డయ్య, జగదీష్, శివశంకర్, వెంకటేశ్వర రెడ్డి, రాజు, నల్లన్న, గోవింద్ పాల్గొన్నారు. అదేనమ్మా, మీకు ఇట్లా పంట పోయింది కదా, గవర్నమెంట్ దగ్గర పోతున్నాము. మేమంతా కలిసి గవర్నమెంట్ అడిగి మీకు ప్రతి ఒక్కరు కూడా మీకు సబ్సిడీ ఇవ్వాలని అడుగుతాను. అయితే నష్టపోయారు అంతటి బజారన్నా ఇవి కాని పెట్టాలంట. కొన్ని పెట్టు కొన్ని పెట్టు అంతే. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో చోరీ జరిగింది. పొన్నం విద్యశ్రీ అనే మహిళ ఇంట్లో అర్ధరాత్రి దొంగలు పడ్డారు. ఎవరూ లేని సందర్భంలో గడియ పగలగొట్టారు. సుమారు 3.5 లక్షల నగదు, కిలో వెండి అపహరించారు. ఈ మేరకు సమాచారం అందడంతో ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామినః కృపయా సూర్యాపేట జిల్లా మద్దిరాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సరైన సదుపాయాలు లేవు. దీంతో విద్యార్థినులు ఆందోళన నిర్వహించారు. భోజనం, తాగునీరు, స్నానాల గదులు వంటి కనీస వస్తువులు లేవంటూ మండిపడ్డారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ ముద్దిరాల చౌరస్తాలో ధర్నా చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. టొమాటో రైస్, లేకపోతే వైట్ రైస్ పచ్చి పులుసు, లేకపోతే ఈమె ఉప్మా, లడ్డు ఉప్మా 4 ఇయర్స్ నుంచి ఇవే 4 ఇయర్స్ నుంచి పెడుతుంది. ఆయన మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినాం. మొన్న పోయి ఫోటో గురించి ఇచ్చినాం, అప్పుడు ఇచ్చినాం, పట్టించుకునే లేదు. నెక్స్ట్ హాస్టల్ క్లాసెస్ మేము సరిగ్గా బోర్డులు లేవు, చాక్ పీసులు లేవు. చాక్ పీస్ అంటే రేట్ ఎక్కువైంది, చాక్ పీసులు బోర్డు లేదు. నెక్స్ట్ టొమాటో ఇట్లా రేట్ ఎక్కువైనాయి, అన్ని తగ్గించుకుంటూ వస్తాయి, సింపుల్ వచ్చినాయి. సరిగా చారులో ఉల్లిగడ్డలు ఉండవు, పచ్చిమిర్చి ఉండదు, కరివేపాకు ఉండదు, ఏది ఉండదు. ఉత్తి చారు, కారం, ఉప్పు, మసాలా ఇది వేసి ఉత్తి చారు చేస్తారు. నీళ్ళ చారు, అది కూడా ఇట్లా నీళ్ళు ఇట్లా పోస్తారు కదా, అట్లా ఉండాలి నీళ్ళ చారు. నెక్స్ట్ కనీసం ఏమైనా క్యాబేజీ, ఎగ్ అప్పుడప్పుడు పెడుతుంది. మళ్ళీ నెక్స్ట్ పప్పు, ఫస్ట్ ఖచ్చితంగా మార్నింగ్ అని ఉంటుంది, ఈవినింగ్ అని ఉంటుంది. పప్పు రోజుకొకటే కూర, చారు. నెక్స్ట్ మార్నింగ్ ఏముండవు, అప్పుడప్పుడు జవాలు పోస్తుంది. మళ్ళీ కొన్ని రోజులకు ఎలా అనిపించింది, 4 రోజులు మగ్గు పెడుతుంది, తర్వాత పక్కకేస్తుంది. గ్యాస్ ట్రబుల్ రాదంటే సౌండ్ వచ్చి హీట్ అయిపోతుంది సార్. అందరం దెబ్బ కొంతమంది వచ్చి ఏకంగా గేట్లే ఎక్కిరు. ఇక టీచరు దెబ్బ మెయిన్ మా దాంట్లో ఏఎన్ఎం లేదు. మొన్న ఒక అమ్మాయికి హార్ట్ అగైన్ వస్తుందంటే, ఆల్రెడీ ఫస్ట్ టైం బ్లడ్ వార్నింగ్ అయిందంట. వస్తుందంటే ఆ అమ్మాయి గ్యాస్ ట్రబుల్ అంటుంది, లేండి ఏం కాదనంటే ఆ అమ్మాయి నాకు సీరియస్ అయిన అమ్మాయి నా చేతిలో పడిపోయినా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. అక్క నేను కలిసి బయటికి తీసుకొచ్చిన, అమ్మాయికి నో బ్రీతింగ్, హార్ట్ దగ్గర చాలా పెయిన్ ఉందంట. టీచర్ కాల్ చేసి ఆమె నిమ్మలంగా ఎత్తింది. ఏం చెప్తే గ్యాస్ ప్రాబ్లం అంటే, ఆమె గ్యాస్ ప్రాబ్లం లేసి నో ప్లేస్ ఉందా, ఆమెకి ఆల్రెడీ ఫస్ట్ టైం బ్లడ్ వామిటింగ్స్ అయినాయి. అది చెప్తున్నా కూడా ఏం కాదు, గోళీలు వేస్తే సరిపోతుంది. టీచర్ కాల్ చేసింది, వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి పర్మిషన్ అడిగిన తర్వాత డాక్టర్ దగ్గర పంపిస్తారు. అప్పటిదాకా పంపించంట. అంటే ఈ అమ్మాయి చచ్చిపోయినాయి లేదా, ఇలాంటి ఎన్నో జరిగినాయి. ఇంతసేపు అవుతానంటే మేడం ఇట్లా అవుతుందంటే, దుర్గా నేనేం చేయను, మరి అక్కడ అట్లయితే నేనేం చేయను దుర్గా ఇక్కడ అని అంటుంది యశో మేడం. టీసీలు ఇస్తానే తీసుకొని పోండి అన్నదంట. అది మీ భ్రమ, గ్యాస్ లేదు మీ భ్రమ. యూట్యూబ్ లో చూసి ఏం కాదు, ఉత్తిదే భ్రమ. అది యూట్యూబ్ లో చూసి కొన్ని మంచిగా చూసి నవ్వుకోని అని చెప్తుందంట. మాకే ఫెసిలిటీస్ చక్కగా లేవు, మాకేం ఫుడ్ చక్కగా పెట్టట్లేరు. మెన్యూ ఒకటి అయితే పెట్టేది ఒకటి, మళ్ళీ రాసుకునేది నేను. ఏంటిదంటే స్టోర్ రూమ్ లీడర్ ఉంది నేను, ఇంకో అమ్మాయి. మాకు పెట్టేది చారు అయితే వేసుకునేది సాంబారు, పెట్టేది జావా అయితే వేసుకునేది పాలు. సాహెబ్ నగర్ కమ్యూనిటీ హాల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం కోవిడ్ వ్యాక్సినేషన్ శిబిరం నిర్వహించారు. వనసలిపురం పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 328 మంది తొలి మలి డోసులు తీసుకున్నారు. కార్యక్రమానికి సామాజిక సేవకుడు శంకరయ్య ఆధ్వర్యంలోని మదర్ చారిసా చారిటబుల్ ట్రస్ట్ తన వంతు సహకారం అందించింది. అనుకోరాదు మనకి. మహిళలపై అనుచిత వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా ఖండించారు. విజయనగరం జిల్లా గుంగూరుపల్లి మండలం కడ్గవలస కుడలి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
బాబు షాపుల దగ్గర పెంచిన వాళ్ళందరూ కొంచెం రోడ్డు మీదకి రావాలా. 10 నిమిషాలు ఎందుకోసం వాళ్ళు చూస్తే ఇంకొక 5 సంవత్సరాలు మనం ఎండాలన్నా కావాలా. ఫ్రూట్ షాప్ ఉన్న పెద్దలు రావాలా రోడ్డు మీదకి. ఔషధాల తయారీపై మోదీపట్నంలోని కాజా మాన్షన్లో అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. పశ్చిమ మండలం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ సంఘీభావం ధన్యవాదాలు తెలియజేసింది. हमारे देश में खत्म हो जाए और तीसरा हैबिट फॉर्मिंग ड्रग्स को बंद किया जाए ताकि तो आप लोग जो है हमारी इस ऑर्गेनाइजेशन को यहाँ आके हमको जो सो हिम्मत अफजाई किए हैं और हमारे ग्रेटर हैदराबाद के जो सेक्रेटरी साहब वगैरह जो आए हैं उनको सबको शुक्रिया अदा करता हूँ और जितने मेडिकल वाले यहाँ पे हमारी इन्विटेशन पे आए हैं उन सबको हमारे वेजोन की तरफ से शुक्रिया अदा करता हूँ जो इस मीटिंग को अटेंड कर रहे हैं यहाँ पे। अब कुछ क्वेश्चंस है हमारे ड्रग डिपार्टमेंट से जो हमारे डायरेक्टर साहब को एडी साहब को जो है सो मैं सुनाना चाहता हूँ। ये जो पहले तो ये हमारे जो डिपार्टमेंट जो मेडिकल शॉप को जो परमिशन दे रहे हैं ये जो नार्कोटिक ड्रग के ऊपर जो इसके ऊपर अवेयरनेस प्रोग्राम बोलकर जो कर रहे हैं सबसे पहले शहर से जो सो रिक्वेस्ट है जो लाइसेंस इशू कर रहे हैं आप लोग दूसरे स्टेट्स में जो है ना 200 मीटर 300 मीटर के डिस्टेंस पे एक मेडिकल शॉप होती है और हमारे तेलंगाना में और हमारे ड्रग डिपार्टमेंट जो है 2 मीटर के ऊपर 4 मीटर के ऊपर बल्कि जो है सो एक शटर के बाद दूसरे शटर में भी लाइसेंस इशू कर देते हैं। उससे हो रही है कि जो मेडिकल शॉप ऑलरेडी पहले जो है उन लोग को भी प्रॉब्लम आ रही है और जो मेडिकल हॉल वाले जो नए खोल रहे हैं उनका कारोबार नहीं चलने पर उन लोग जो है ये नार्कोटिक ड्रग के धंधे कारोबार कर रहे हैं। तो सबसे पहले हमारे एडी साहब से रिक्वेस्ट है कि गवर्नमेंट से आप इसके ऊपर जो है कुछ एक्शन लीजिए। जो मेडिकल शॉप है तो उससे जो सो 200 मीटर 300 मीटर की डिस्टेंस में जो सो लाइसेंस इशू करें बिल्कुल बादल मत दीजिए। और दूसरा ये कि हमारे अभी नया जो है वायरस आ रहा है शायद उसके ऊपर जो है बोले हैं तो मेरा यकीन ये है कि अल्लाह ताला जो है जिसकी हयात जितनी रखा उतनी जो सो अल्हम्दुलिल्लाह जीना है और उसके बाद जाना है। पिछले वायरस के टाइम पर जो है मैंने हमारे एसोसिएशन की तरफ से मेडिकल शॉप वालों को ये बताया था। జీడిమెట్ల వినాయక్ నగర్లో నిర్వహించిన మహాపడి పూజలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. అయ్యప్ప కృప అందరికీ ఉంటుందని పేర్కొన్నారు. కరోనా పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ నదీం రాయ్, యాదగిరి, విజయ్, హరీష్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్విరామంగా అమరావతి ఉద్యమం 716వ రోజున నినదించిన రైతాంగం. బాపట్ల వైసీపీ నేత చల్లా రామయ్య ఔదార్యం 12వ వార్డు వాసికి చెంకాకరల అందజేత.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మీ3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.